హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. సో అయితే మరి దానికి వెనకమాల ఉన్న రీజన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు చాలామందికి తెలియదు. అయితే దాని గురించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే మరి బీసీసీఐ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్లే మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే మరి దాని ప్రకారం ఏంటంటే మనకి ఆస్ట్రేలియా సిరీస్ ఉంది కదా మనకి జనవరిలో అప్పుడు. సో మరి ఆస్ట్రేలియా సిరీస్లో మనకి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఆ సిరీస్లో విరాట్ కోహ్లీని కెప్టెన్గా పెట్టాలి అని చెప్పేసి బీసీఐ నిర్ణయించుకుంటుందంట. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఆ సిరీస్లో విరాట్ కోహ్లీని కెప్టెన్గా పెట్టలేదు. సో అయితే మరి ఆ సిరీస్ మనం ఓడిపోయాం. ఆ సిరీస్ ఓడిపోయిన తర్వాత మరి బీసీసీఐ మళ్ళీ ఇంకో డెసిషన్ తీసుకుందంట. సో అంతకుముందు ఆల్రెడీ నిన్ను కెప్టెన్గా పెట్టాలనుకున్నాం అని చెప్పేసి విరాట్ కోహ్లీతో మాట్లాడారు. అయితే మరి ఆ సిరీస్లో మరి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డెసిషన్ తీసుకున్నారంట. సో మరి నువ్వు ఒక ప్లేయర్గా కంటిన్యూ అయితేనే బాగుండిద్ది, సో మరి నువ్వు కెప్టెన్గా వద్దు అని చెప్పేసి కూడా మరి బీసీసీఐ పెద్దలు కూడా మాట్లాడారంట విరాట్ కోహ్లీతో. సో మరి ఒక హోప్ క్రియేట్ చేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నీ కెప్టెన్సీ ఇవ్వము అని దాని తర్వాత మరి అంతకుముందేమో ఒక సపోర్ట్ ఉంది, మంచి సపోర్టు. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ డెసిషన్ వెనక్కి తీసుకోవడం వల్ల కొంచెం హట్ అయ్యాడు అని చెప్పేసి, సో మరి దానికి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ప్రకారం అయితే మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిందనమాట. అయితే ఏదైనా సరే మరి దీని గురించి ఆల్రెడీ కొంతమంది మనకి మొహమ్మద్ కైఫ్ అలాగే రవిశాస్త్రి వీళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. ఈవెన్ మనకి రవిశాస్త్రి చెప్పాలంటే మరి మనకి విరాట్ కోహ్లీ ఫిజికల్గా ఫిట్గా ఉన్నా సరే అతను మానసికంగా కొంచెం ఇబ్బంది పడ్డాడు, అలాగే మానసికంగా టైర్డ్ అయ్యాడు అని చెప్పేసి అందుకనే రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి మరి రవిశాస్త్రి కూడా మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత చూసుకుంటే మనకి మొహమ్మద్ కైఫ్ కూడా బీసీసీఐ నుంచి అతనికి సరైన మద్దతు రాలేదు, సో అందుకని చెప్పేసి రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పేసి మొహమ్మద్ కైఫ్ కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి డిఫరెంట్ రీజన్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి. సో ఏది రియల్ అనేది సో మరి విరాట్ కోహ్లీ చెప్పేంత వరకు కూడా సో మనకైతే మరి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు.